హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ అపూర్వని చంపడానికి పోలీస్ స్టేషన్కి వస్తాడు. అపూర్వ తెలివిగా ఎస్పీ సూర్య చెప్పినట్టు కానిస్టేబుల్ని కొట్టి వెళ్ళి జైల్లో దాక్కుంటుంది. సూర్య గగన్ని అడ్డగిస్తూ అసలు నువ్వు ఎందుకు అపూర్వని చంపాలనుకుంటున్నావని అడుగుతాడు. వెంటనే గగన్, ఈ అపూర్వ మా ఇంటికి ఒక రౌడీని పంపించింది. వాడు మా అమ్మని గన్తో షూట్ చేశాడు. తర్వాత తప్పించుకున్నాడు. ఫస్ట్ తప్పించుకుంది మీ వల్లే. రెండోసారి వాడు నాకు దొరికాడు. వాడిని కొడితే వాడు అపూర్వ పేరు చెప్పాడు. అందుకే అపూర్వ మా అమ్మని చంపిందని తెలుసుకున్నాను. కాబట్టి మా అమ్మని చంపాలనుకున్న అపూర్వని చంపేస్తాను అని అంటాడు గగన్. చూడు గగన్, సరే నువ్వు చెప్తుంది నిజమే అనుకుందాం. ఆ రౌడీ అపూర్వ పేరు చెప్పాడు కాబట్టి నువ్వు అపూర్వ గారిని చంపాలనుకుంటున్నావు. మరి ఆ రౌడీ ఎక్కడా? చూపించు నాకు. వాడిని ఇక్కడికి తీసుకురా. అప్పుడు నేనే ఆవిడపై కేసు బుక్ చేసి జైల్లో వేస్తాను. ఎక్కడ వాడు అని అడుగుతాడు ఎస్పీ సూర్య. వాడు వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని అంటాడు గగన్. హో సూపర్ గగన్, వాట్ ఎ స్టోరీ. అబ్బా, నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చూపించిన సాక్షి చచ్చిపోయాడు. అలాంటప్పుడు అపూర్వ చేసిందని గ్యారంటీ ఏంటి గగన్? నువ్వు చేస్తుంది తప్పు. ఆలోచన లేకుండా ఒక మనిషిని చంపాలనుకోవడం పెద్ద తప్పు గగన్ అని అంటారు సూర్య. చూడండి సార్, నా దగ్గర ఇప్పుడు సాక్ష్యం లేకపోవచ్చు, కానీ బలమైన సాక్ష్యంతో వస్తా. అప్పుడు ఈ అపూర్వ సంగతి చూస్తా. మీరు తన్ని ఎన్నాళ్ళు జైల్లో ఉంచుతారో ఉంచండి. ఒక్కసారి అడుగు బయట పెడితే ఈ గగన్ అంటే ఏంటో ఆ అపూర్వ చూస్తుంది అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అమ్మయ్య, వాడు వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది అపూర్వ. అపూర్వ గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 2 కానిస్టేబుల్స్ని మీ ఇంటికి పంపిస్తాను. మీరు ఎప్పుడు సీక్రసీని అండ్ ప్రొటెక్షన్ని మెయింటైన్ చేయండి. కానిస్టేబుల్స్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళండి, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ ఎస్పీ గారు, థ్యాంక్ యూ. వాడి మూర్ఖత్వానికి ఇవాళ నేను బలైపోయేదాన్ని అని అంటుంది అపూర్వ. మీరేమి కంగారు పడకండి అని ఇంకా అపూర్వని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేలా అరేంజ్ చేస్తాడు ఎస్పీ సూర్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి, శారద హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. అత్తయ్య, ఇవాళ మావయ్య గారితో చాలాసేపు మాట్లాడారు కదా అని అంటుంది భూమి. అవునమ్మా, మనసంతా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. కానీ నా దిగులు ఒక్కటే అమ్మా, నా గగన్ మొండోడు. వాడు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, నువ్వు మా ఫ్యామిలీలో ఎప్పుడు కలిసిపోయి హ్యాపీగా వాడి ప్రేమని పొందుతావో అని చిన్న బాధ అని అంటుంది శారద. అత్తయ్య, దేనికైనా టైం రావాలంటారు కదా, ఆ టైం వచ్చినప్పుడు బావే నన్ను అర్థం చేసుకుంటాడు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బావా, నిద్రపో అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ నిద్రపోతూ ఉంటాడు. మిడ్ నైట్ అయ్యేసరికి భూమి మెహందీని తీసుకొస్తుంది. ఇంకా గగన్ బాగా డీప్ స్లీప్లో ఉండేసరికి ఏమీ అర్థం కాదు గగన్కి, లైక్ కాన్షియస్లో ఉండడు. సో భూమి గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ చెయ్యి తీసుకొని అరచేతిపై ఐ లవ్ యూ భూమి అని రాస్తుంది. ఇంకా అలా భూమి నవ్వుకుంటూ హ్యాపీగా నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి స్నానం చేసి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ నిద్రలేస్తాడు. ఇంకా అలా గగన్ తన చేతులు చూసుకోగానే ఐ లవ్ భూమి అని రాసుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి అని గట్టిగా అరుస్తాడు గగన్. బావకి విషయం తెలిసినట్టుంది అని నవ్వుతూ భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి బావా, ప్రేమగా పిలిచావు అని అడుగుతుంది. పిలవలేదు, అరిచాను. ఏంటిది అని అంటాడు గగన్. ఏంటి బావా నీ చెయ్యి అని అంటుంది. హై, అది కాదు, చేతి మీద ఏం రాసావు అని అడుగుతారు. ఏ బావా, నీకు ఇంగ్లీష్ వచ్చుగా, నువ్వే చదువు అని అంటుంది. ఐ లవ్ యూ భూమి అని అంటాడు. ఆహా, ఈ మాట నీ నోట్లో విని ఎన్నెళ్ళైందో అని అంటుంది భూమి. హై చి షటప్, అయినా నేను ఇలా రాసుకున్నానా అని అంటారు. లేదు బావా, నేనే రాశాను, ఇది నువ్వు తప్పించుకోలేవు అని భూమి హ్యాపీగా వెళ్ళిపోతుంటే గగన్ అది వాష్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ అది వాష్ అవ్వదు. అప్పటికే మొత్తం పండిపోవడంతో రెడ్గా అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి గగన్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా భూమి అలా గగన్ వైపు చూస్తూ, బావా టిఫిన్ చేయడానికి రావాలి, గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా టిఫిన్ టైం అవుతుంది. అలా ఇంకా గగన్ హాల్లోకి వస్తాడు. వచ్చి తన పాకెట్లో చేపెట్టుకుంటాడు. ఏంటన్నా గగన్, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు శారద. అబే ఏం లేదమ్మా అని అంటాడు. సరే
టిఫిన్ చేయనన్నా అని అంటుంది. ఇంకా టిఫిన్ చేస్తూ ఎలా చేయాలా అని చెప్పి తన హ్యాండ్ని పైకి తీయకుండా చూస్తూ ఉంటాడు గగన్. ఏంటన్నయ్యా, ఏంటి నీ చెయ్యి అలా లోపలే ఉంచా, బయటికి తీయనంటుంది. ఏం లేదంటుంటే భూమి వెంటనే బలవంతంగా బయటికి తీసేసరికి చేతికి గ్లౌజ్ వేసుకొని ఉంటాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి బావా, సిగ్గుపడుతున్నావా, తీ బావా అని చెప్పి ఇంకా గట్టిగా గ్లౌజ్ తీయడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా అలా అందరూ ట్రై చేసేసరికి గ్లౌజ్ ఓపెన్ చేస్తాడు. చూసేసరికి ఐ లవ్ భూమి అని రాసుంటుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నవ్వుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా గగన్ మాత్రం అంతా ఈ భూమిని చేసిందమ్మా అని అంటాడు. ఒరే, భూమిపైకి నిందను నెట్టేద్దిరా, నువ్వే రాసుకున్నావు కదా అని అంటుంది శారద. అమ్మా, నువ్వు కూడా ఏంటి భూమిలా తయారయ్యావు, నేనెందుకు రాసుకుంటాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. గగన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అపూర్వ అని ఇంటికి వస్తారు. బావా చూడు బావా, ఆ గగన్ గాడు నా ప్రాణాలు తీసేయాలనుకున్నాడు బావా అని అంటుంది అపూర్వ. వాడిని ఇప్పుడే చంపేస్తాను అని అంటారు. వద్దు బావా, వాడిని నువ్వు చంపడం ఎందుకు, వద్దు, వాడిని చంపి నువ్వు హంతకుడు అవ్వడం నాకు ఇష్టం లేదు బావా అని అంటుంది. లేకపోతే నిన్ను వాడెందుకు చంపాలనుకుంటాడు అపూర్వ, కారణం లేకుండా వాడెందుకు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు అని అంటారు. ఏమో బావా, వాడికి నాపై ఏ పాత పగుందో తెలియదు కదా. సరే, నువ్వు ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు బావా అని నటిస్తూ ఉంటుంది అపూర్వ. కానీ వాడు ఇలానే చేస్తూ ఉండడానికి గ్యారంటీ ఏంటి అపూర్వ అని అడుగుతారు. బావా, వాడి సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వేమీ కంగారు పడద్దు బావా అని చెప్తూ ఉంటుంది అపూర్వ. ఒరే గగన్, నాకు కావాల్సింది ఇదేరా, మా బావ అండే నాకు కావాలి. నిన్ను ఎలా టార్చర్ పెడతాను చూడు, నాకే ప్రాణభయం తెచ్చేలా చేస్తావా, నేనే వణికిపోయేలా చేస్తావా. ఇప్పుడు చూడు, ఏ తల్లి కోసమైతే నువ్వు ఇంతలా నన్ను వెంటాడి చంపాలనుకున్నావో, నీ ఫ్యామిలీ మొత్తాన్ని త్వరలోనే మట్టి కల్పిస్తానని చెప్పి మనసులో పగ పెంచుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా చెర్రీ మీరా దగ్గరికి వస్తాడు. అమ్మా, నువ్వు భోజనం చేయాలని డాక్టర్స్ చెప్పారంట కదా, కొంచెం తినమ్మా అని అంటాడు. వద్దురా, నాకేమీ తినాలనిపించడం లేదు అని అంటుంది మీరా. నువ్వు అలా అంటే ఎలా, ప్లీజ్ తినమ్మా అని చెప్పి పాపం చెర్రీ తినిపిస్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, నీకు ఒక విషయం తెలుసా, నువ్వు పెద్దమ్మ అంటావు కదా, ఆవిడ అననేలోపు అమ్మ, ఇప్పుడు పెద్దమ్మ గురించి ఎందుకు, నువ్వు ఆవిడ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అయినా పెద్దమ్మ అలా ఉందంటే నాకు కూడా చాలా డౌట్గా ఉంది అని మనసులో అనుకుంటాడు చెర్రీ. సరేరా, నువ్వు కూడా వెళ్ళి భోజనం చేయి, ఎప్పుడు తిన్నావో ఏంటో అని అంటుంది మీరా. పెద్దమ్మ ఆచారాలని సాంప్రదాయాల్ని పాటించే మనిషి, గగనన్నయ్య ఆపాడని అత్తయ్య పెద్దమ్మ ఆగిపోదు. కానీ పెద్దమ్మ కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు. దీనికి కారణం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెర్రీ గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీకు ఒక విషయం తెలుసా, నిన్న గగన్ బావా అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. అంటే ఆ అపూర్వ మళ్ళీ తప్పించుకుందామ్మా అని అంటారు. అవును, తప్పించుకుంది. మీరు మాత్రం భయపడకండి అత్తయ్య, ఎందుకంటే గగన్ బావ అంతా చూసుకుంటాడు. సరే, మీరు మావయ్యని కలవడానికి వెళ్ళాలి కదా, వెళ్ళండి అత్తయ్య అని అంటుంది భూమి. సరేమ్మా, నేను వెళ్తాను అని శారద వెళ్తూ ఉంటే ఇంకా చెర్రీ గమనిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు భూమి పెద్దమ్మ అని ఇంకలా చెర్రీ అయితే వెళ్తాడనమాట. వెళ్ళి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకప్పుడే భూమి అయితే కృష్ణప్రసాద్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి చెర్రీ షాక్ అయిపోతాడు. నాన్నా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకలా కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటాడు చెర్రీ. ఒక్కసారిగా భూమి శారద ఇద్దరు షాక్ అయిపోతారు. చెర్రీ, నువ్విక్కడ అని అంటుంది. భూమి, ఏంటిది భూమి, మా నాన్న బ్రతికే ఉన్నా నాకు ఒక్క మాట కూడా చెప్పవా అని ఏడుస్తూ ఉంటాడు చెర్రీ. అది కాదు చెర్రీ, అంటే మావయ్య బ్రతికుండడం తెలిస్తే మావయ్య ప్రాణానికే హాని చెర్రీ, అందుకే చెప్పలేదు అని అంటుంది భూమి. భూమి, నువ్వేనా నాన్నని బ్రతికించింది, నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే భూమి. నాన్న నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు నాన్న. అయినా నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకోవడమే నాన్న, నీకెవరూ లేరనుకున్నావా, మేమందరం ఎవరనుకున్నాం, మమ్మల్ని అనాథల్ని చేసి నువ్వు ఇలా వెళ్ళిపోతావా అని అంటాడు చెర్రీ. చెర్రీ, నీకొక విషయం తెలుసా, మావయ్య తనంతటి తాను చనిపోవాలనుకోలేదు చెర్రీ, తనని అపూర్వనే కావాలని చంపించాలనుకుంది అని అంటుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. భూమి,
ఏమంటున్నావు నువ్వు అని అంటారు. జరిగిందంతా చెప్తుందన్నమాట భూమి. అంటే అపూర్వ అత్తయ్య ఆగడాలు ఇంకా ఆగవన్నమాట. తను వదిలేస్తే నాన్న ప్రాణాలు పోయేవి, తర్వాత మా ప్రాణాలు కూడా తీసేస్తుంది. కాబట్టి తన్ని చంపేయడం కరెక్టే. అన్నయ్య కరెక్ట్ డెసిషన్ నిన్న తీసుకున్నాడు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు చెర్రీ. చూడు చెర్రీ, కొన్నిసార్లు కండబలం కంటే బుద్ధి బలమే మిన్నా అంటారు. అలా మనం అపూర్వని బ్రెయిన్తో మ్యాజిక్ చేసి తన నోటితోనే తను నిజాలన్నీ ఒప్పుకునేలా చెయ్యాలి చెర్రీ అని అంటుంది భూమి. కానీ ఎలా భూమి అని అంటారు. ఎలా అంటే తన వేలుతోనే తన కన్ను పొడిచేలా చేయాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అవును చెర్రీ, నువ్వెప్పుడైనా ఆ పని మనిషి రత్నం అపూర్వని కలవడం కానీ అపూర్వతో మాట్లాడడం కానీ చూసావా అని అడుగుతారు. వెంటనే గుర్తు చేసుకుంటాడు చెర్రీ. చూశాను చూశాను భూమి అని అంటాడు. సరే, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి ఎస్పీ సూర్య గారితో చెప్పని ఒక విషయాన్ని చెప్తుంది భూమి. ఇంకా వెంటనే చెర్రీ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య దగ్గరికి చెర్రీ వెళ్తాడు. సార్, మీతో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను సార్ అని అంటారు. ఏంటో చెప్పు అని అంటాడు ఎస్పీ సూర్య. సార్, మా అపూర్వ అత్తయ్యతో పని మనిషి రత్నం మాట్లాడడం నేను చూశాను సార్. నా కళ్ళారా నేను చూశాను. వాళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా లేదా అని మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని, సాక్ష్యాలు సంపాదించమని అన్నారు కదా సార్. మా నాన్న చనిపోతే కేసు అయిపోయినట్టేనా సార్? మా నాన్న చనిపోతే కేసు క్లోజ్ చేసినట్టేనా సార్? మా నాన్న బ్రతికున్నా చనిపోయినా ఆయన దోషో నిర్దోషో తేల్చాల్సిన బాధ్యత మీకు లేదా సార్ అని అంటాడు చెర్రీ. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతాడు ఎస్పీ సూర్య. సార్, మీరు పొగరుతోనో అహంకారంతోనో ఇలా మాట్లాడుతున్నారు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న ఇప్పుడు భూమి పైన లేరు, కరెక్టే. కానీ మా నాన్న నిర్దోషి అనే ముద్రతోనే కదా సార్ చనిపోయాడు. మా నాన్న దోషి కాదు అని నేను నిరూపించుకోవాలి. అందుకే నేను కంప్లైంట్ ఇస్తున్నాను. తీసుకోండి సార్. అపూర్వ అత్తయ్య రత్నం మాట్లాడుకోవడం నేను నా కళ్ళారా చూశాను. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో మీరే తెలుసుకోవాలి అని అంటారు చెర్రీ. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. సార్, చూసుకుంటాను కాదు, నేను చెప్పినట్టు మీరు రత్నం దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ రత్నమే ఎలుక బోన్లో నుండి బయటికి వచ్చినట్టు ఖచ్చితంగా వస్తుంది అని ఇంక చెర్రీ అలా ఇద్దరు కానిస్టేబుల్స్ వైపు చూస్తూ ఉంటారు. సార్, మీకు ఒక విషయం తెలుసా? ఈ ఇద్దరి కానిస్టేబుల్స్ని మా అత్తయ్య కొనేసింది. కావాలంటే వాళ్ళనే గట్టిగా అడగండి అని చెప్పి సూర్య దగ్గరికి వెళ్ళిపోతాడనమాట చెర్రీ. ఇంకా సూర్య ఇద్దరు కానిస్టేబుల్స్ వైపు చూస్తూ ఉంటాడు. చూస్తూ అంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారనమాట, వీళ్ళ కాల్ డేటా కూడా తీయాల్సిందే అని ఇంకా అలా కానిస్టేబుల్స్ కాల్ డేటా కూడా తీసేసరికి క్లియర్గా వాళ్ళిద్దరూ అపూర్వతో కాంటాక్ట్లో ఉన్నట్టు, అపూర్వ వాళ్ళకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు క్లియర్గా ఉంటుంది. అంటే నా అనుమానం నిజమే. ఏ తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? కానిస్టేబుల్స్ని కొనాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఆవిడ తప్పు చేసింది, తప్పించుకోవడానికే ఇదంతా చేస్తుంది. అపూర్వ అయిపోయారు అని ఎస్పీ సూర్య అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా భూమి శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఇంకా మీరేమీ భయపడాల్సిన అవసరమే లేదు. మీరు మావయ్యతో సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఎలాగో తెలుసా అని అంటుంది భూమి. ఎలా భూమి అని అంటారు. అత్తయ్య, రేపేంటో మర్చిపోయారా? రేపు గగన్ బావ బర్త్డే, కాబట్టి అందరం గుడికి వెళ్తాం కదా. గుడికి వెళ్ళేటప్పుడు మనం మావయ్యని కూడా గుడికి తీసుకొద్దాం. అప్పుడు మావయ్యతోనే గగన్ బావకి ఆశీర్వాదం ఇచ్చేలా చేద్దాం అత్తయ్య అని అంటుంది భూమి. ఈ ఐడియా ఏదో బాగుందమ్మా భూమి అని హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇంకలా మార్నింగ్ అవుతుంది. గగన్ బర్త్డే కావడంతో హ్యాపీగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి విష్ చేస్తూ ఉంటారనమాట శారద వాళ్ళు. శారద, పూరి, శివ అందరూ గగన్ని విష్ చేస్తూ ఉంటారు. బావా హ్యాపీ బర్త్డే బావా అని దగ్గరికి వస్తుంది భూమి. హే, డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అంటాడు గగన్. పో బావా, ఎప్పుడు ఇలాగే ఉంటావని చెప్పి ఇంకా భూమి చూస్తూ ఉంటుంది. సరే రా గగన్, రా గుడికి వెళ్దాం. గుడికి నిన్ను తీసుకువెళ్ళాలని నేను మొక్కుకున్నాను, రానా అన్న అని చెప్పి గుడికి తీసుకువెళ్తుంది. ఇంకా అలా గుళ్ళో హ్యాపీగా పూజలు జరిపిస్తూ ఉంటారు గగన్ పేరుపై. అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్కి మాస్క్ పెట్టి తీసుకువస్తుంది భూమి. మావయ్య, మీరు బావతో ఎక్కువ మాట్లాడకండి, మీరు సైలెంట్గా ఉండండి, నేనంతా చూసుకుంటాను అని భూమి ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే కృష్ణప్రసాద్ వీల్ చైర్కి ఒక వీల్ అనేది ర్యాపిడిటీ తగ్గడంతో అలా లోయలోండి స్లోప్లా వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం కృష్ణప్రసాద్ ఏమీ చేయలేక అలా వెళ్ళబోతూ ఉంటే వెంటనే గగన్ వెళ్ళి ఆ వీల్ చైర్ని పట్టుకుంటాడు. ఒక్కసారిగా గగన్ని తాకిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్.
చల్లగా ఉండు బాబు అని గగన్ని తన చేత్తో హక్ చేసుకొని బ్లెస్ చేస్తారు కృష్ణప్రసాద్. ఎవరైనా ఈయనను తాకితే నాకు తెలిసిన వాళ్ళని తాకినట్టే అనిపిస్తుంది మీరు అని అడుగుతుంటే, బావా ఈయనెవరో మంచివారిలా ఉన్నారు బావా అని భూమి అక్కడిని తీసుకువెళ్ళిపోతూ, చూసారా అత్తయ్య మావయ్య చేత్తోనే ఎలా నేను బ్లెస్సింగ్స్ ఇప్పించాను అని అంటుంది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మ భూమి అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా శారద ఇంకందరూ అలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. భూమి కేక్ తెచ్చి గగన్తో కేక్ కట్ చేపిస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ శారద, పూరి, శివ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఎస్పీ సూర్య భూమి గగన్ దగ్గరికి వస్తారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని అంటారు. సార్ మీరిలా అని అడుగుతుంది భూమి. భూమి ఐఎమ్ సో సారీ, నిన్ను గగన్ని నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెర్రీకి చెప్పిన ప్లాన్ నాకు తెలుసు. చెర్రీ చెప్పినట్టే నేను వెళ్ళి పని మనిషి రత్నంతో మాట్లాడాను. అపూర్వ గారు నాకు డబ్బులు ఇచ్చారు, నేను అపూర్వ గారి మనిషినే, కాబట్టి అపూర్వ గారి గురించి ఇంకా ఏ విషయాలు తెలుసో చెప్పు అంటే ఆ పిచ్చిది నాకంతా చెప్పేసింది. కాబట్టి అపూర్వకి తగిన సాక్ష్యం దొరికింది. అపూర్వని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. మీకు సారీ నోట్ చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. గగన్, నిన్ను నేను ఆ రోజు చాలా ఘోరంగా అవమానించాను. ఐఎమ్ సో సారీ గగన్. మీ నాన్నగారి మర్డర్ కేసులో కూడా నేను చాలా అతిగా ఇన్వాల్వ్ అయ్యాను. సో భూమి, గగన్ ఐఎమ్ సో సారీ. నా యారోగెన్సీతో మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టానని సారీ చెప్తారు సూర్య. సార్ మీ డ్యూటీ మీరు చేశారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు ఆ పూర్వని అరెస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని గగన్ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా గగన్ బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.